సహకారమే చాలా ముఖ్యం మాకి. మీ సహకారం లేకుంటే సక్సెస్ అనేది ఎక్కడ ఉండదు. సర్పంచులు ఇక్కడే ఉన్నారు, ఎంపీటీసీలు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. స్కూళ్ళకి పిల్లల్ని పంపించండి అని మీ విలేజ్ల్లో మీ వార్డులలో మీరు ఎంకరేజ్ చేసి పరిశుభ్రతను చేస్తే స్కూళ్ళు బాగుపడతాయి సార్. పిల్లలు వచ్చేస్తారు, అలాగే దేశం కూడా పోతుంది. తర్వాత పిల్లలని పంపించేటప్పుడు మా స్పెషల్ రిక్వెస్ట్ సార్, దీని తర్వాత మిగతాయి చెప్తా సార్. ప్రజాప్రతినిధులకు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలని మీ ఊళ్ళలో పంపించేటప్పుడు విచిత్రమైన వేషధారణతో స్కూళ్ళకు పంపించద్దు సార్. అటువంటి వేషధారణ కటింగుల్లో అయితేనేమి వేరే విషయాలు అయితేనేమి వస్తున్నారు. ఆ పిల్లవాడి మీద భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు మీరు మీ విలేజెస్లో పేరెంట్స్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ విధంగా కాదు ఈ విధంగా ఉండాలని పంపిస్తే అందరూ బాగుంటుంది సార్, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. కాబట్టి తర్వాత టీచర్స్ ఇక్కడ మాకు వచ్చినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏమంటే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ జరిగాయి, ప్రమోషన్స్ జరిగాయి. ఈ ప్రమోషన్స్ వచ్చినటువంటి టీచర్స్ వెళ్ళిపోవడం వల్ల డెఫిసిట్ ఏర్పడింది అంతే. ఆ డెఫిసిట్ ను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి, త్వరలో రిజల్ట్స్ వస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఉన్నంతలో స్కూల్ ఎక్కడా క్లోజ్ కాకుండా ప్రయత్నించి అన్నిటిని రన్ చేస్తున్నాం సార్. ఎందుకు అంటే టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు, దాదాపు 30% వరకు టీచర్స్ లేరు ఇక్కడ. ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళని ఎవరిని మేము రిలీవ్ చేయలే, వాళ్ళే అక్కడ చేస్తున్నారు. కేవలం ప్రమోషన్ వచ్చినటువంటి టీచర్స్ మాత్రమే రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు. కాబట్టి మిగతా పోస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఎక్కడన్నా టీచర్ల డెఫిసిట్ ఉంటే కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని మా పరిధిలో ఏమన్నంటే మేము అడ్జస్ట్ చేస్తాం. తర్వాత కొంచెం డ్రాప్ అవుట్స్ పిల్లవాళ్ళని స్కూల్కి ఎక్కడైతే వీధిలో పిల్లవాళ్ళు ఉన్నారో మీకు తెలిసినప్పటికీ కానీ మీ వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా పిల్లవాళ్ళని స్కూల్లో చేర్పించేటట్ల చూస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రతి పిల్లవానికి విద్య అందాలి, ప్రతి పిల్లవానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందాలని అనుకుంటుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వం ఈనాడు ఇస్తున్నప్పుడు ప్రతి పిల్లవాడు స్కూల్లోనే ఉండాలనే కోరిక ప్రభుత్వాన్ని. కాబట్టి బయట ఎవరు ఉండకూడదు. మా వంతు మేము చేస్తున్నా, మేము మాత్రమే చేస్తే అది సక్సెస్ కాదు. ప్రజాప్రతినిధులైన మీ సహకారం ఉంటే అది 100% సక్సెస్ అవుతుంది. కేవలం టీచర్లు పాఠాలు చెప్తారు, స్కూళ్ళకు వస్తారు, వాళ్ళ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియజేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అంతేకాని కొన్ని విషయాల్లో మీ కోఆపరేషన్ 100% ఉందంటే ఆ ఊర్లో 100% డెవలప్ అవుతాయి. కాబట్టి మీ కోఆపరేషన్ మరీ మేము కోరుకుంటున్నాము. అమ్మ తల్లులు ఇక్కడ ఉన్నారు కాబట్టి పిల్లలని మీరు సర్పంచులు తర్వాత మెంబర్స్ వేరే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి స్కూల్కి ఏ విధంగా పంపించాలని మీ విద్యలో ఎడ్యుకేట్ చేయండి. పిల్లవాడు స్కూల్కి రెగ్యులర్ రావాలి. పిల్లవాడు రాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 రోజులు ఆబ్సెంట్ అయితే పిల్లవాడి పేరు ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. చాలా మందికి తెలియదు పేరెంట్స్ విలేజ్లో. మా పిల్లవాడి పేరు మీరు తీసేశారు టీచర్స్ని అడుగుతున్నారే కానీ అది టీచర్ చేతిలో ఎవరికి ఉండదు. అంత ఆన్లైన్ సిస్టమ్, అటెండెన్స్ కూడా ఆన్లైన్ చేస్తారు, అది ఆటోమేటిక్గా పేరు వెళ్ళిపోతుంది. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి ఇబ్బందిగా ఉంటుంది పిల్లవానికి. కాబట్టి ప్రతిరోజు పిల్లవాడిని స్కూల్కి పంపించండి, అక్కడ చేయండి, మీ ఊర్లలో పంపించండి. అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే స్కూల్లో మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం సార్. సార్ అవునండి, థ్యాంక్ యూ సార్. ఏమన్నట్టే తీసుకురండి మా దృష్టికి. ఫోన్ నెంబర్ 98499849346547.